పుష్ప 2 రిలీజ్ సమయంలో ఏదైతే తొక్కిసలాట జరిగినటువంటి సందర్భంలో గాయపడినటువంటి శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైంది. అయితే రిహాబిలిటేషన్ సెంటర్కి రాత్రి తీసుకుని వచ్చారు. ఇప్పుడు ఆయన పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి మనతో మాట్లాడడానికి వాళ్ళ ఫాదర్ ఉన్నారు. చూసారు, దాదాపు 5 నెలలు అయిపోయింది. ఆ ఇన్సిడెంట్ మీరు ప్రత్యక్షంగా చూశారు. ఆ రోజు హాస్పిటల్ తీసుకొచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లా ఉంది శ్రీతేజ్ పరిస్థితి? అప్పటికి ఇప్పటికీ ఒక 10-15% బెటర్ ఉంది. 5 months నుంచి అక్కడ ట్రీట్ చేశారు కిమ్స్లో. లాస్ట్ 1 month నుంచి కొంచెం స్టేబుల్గా ఉండి డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా 15 days రూమ్కి ఇచ్చి చూసాము. రూమ్కి లాస్ట్ 15 days బ్యాక్ రూమ్కి షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. ఇప్పుడు ఇది బెస్ట్ టైం ఫర్ రిహాబ్ సెంటర్ షిఫ్ట్ చేయడానికి అని రిహాబ్ సెంటర్కి ప్లాన్ చేసి ఇక్కడ రిహాబ్ సెంటర్కి పంపించారు. దాదాపు 2-3 నెలల వరకు ఎటువంటి స్పందన లేదు. మీ అబ్బాయిని చూస్తారు, మీరు 24 hours టేక్ కేర్ చేశారు. ఆ సమయంలో డాక్టర్లు మీకు ఎలాంటి భరోసా కనిపించారు? ఏంటి హోప్స్ అనేది ఎంతవరకు ఇచ్చారు మీకు? బ్రెయిన్ వైజ్ అయితే ఇంకా ఏమీ చేయలేమని స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నారు. కానీ ఏజ్ చిన్నది కాబట్టి కొంచెం వచ్చేది ఏదైనా ఛాన్స్ ఉండొచ్చు. అది మనం వదలొద్దు. ఎంతవరకు అయితే అంతవరకు మనం ట్రై చేస్తూనే ఉండాలి. మీరు మాట్లాడండి అని బాబు దగ్గర ఉన్నప్పుడు మీరు ఫోన్లో చూపించండి, ఫొటోస్ చూపించడం కానీ మాట్లాడడం, అతనికి నచ్చిన సాంగ్స్ అవన్నీ ప్లే చేస్తూ మీరు ఎంతవరకు ట్రై చేయగలుగుతారో అంతవరకు ట్రై చేస్తూనే ఉండాలి. అది ఎప్పటికన్నా రావచ్చు అనే హోప్ ఒకటి చెప్పారు అంతే. ఏంటి ఫుడ్ కానీ ఇవంతా కూడా ఎట్లా నడిచింది? అబ్బాయికి ఎట్లా పంపించేవారు ఫుడ్ అంతా? ఫుడ్ అంతా ఫస్ట్ 2.5 months వరకు నోస్ ఫీడే వచ్చింది. దాని తర్వాత వెయిట్ లాస్ ఒక 5 kgs దాకా వెయిట్ లాస్ అయింది. వెయిట్ లాస్ అయితే ఇంకా బెడ్ రిలేటెడ్ ఉన్నప్పుడు వెయిట్ లాస్ వస్తుందని డాక్టర్స్ చెప్పారు. దాని తర్వాత ఈ ఫీడ్ సరిపోతలేదేమో, బాబుకు గ్యాస్ట్రోస్టిక్ చేస్తా అని కడుపుకి సర్జరీ చేసి పైప్ పెట్టారు. ఆ పైప్ పెట్టిన తర్వాత కొంచెం సాలిడ్ ఫుడ్స్, కిచిడి టైప్ అది లిక్విడ్ లెక్క చేసి కొంచెం ఫీడ్ ఇస్తే ఇప్పుడు కొంచెం ఒక 2 kgs గెయిన్ అయ్యాడు. కొంచెం ఇప్పుడు స్టేబుల్ ఉంది. ఎట్లా లాస్ట్ 1 month నుంచి ఎట్లా ఉంది? ఏమన్నా స్పందనలు ఏమైనా కనపడ్డాయా? ఏమైనా రెస్పాండ్ ఏమన్నా అవుతున్నాడా? స్టార్టింగ్ ఇరిటేషన్ అవన్నీ చాలా ఉంటుండే. కాళ్ళకు స్ప్లింట్స్, బెల్ట్ అవన్నీ పెట్టేసరికి చాలా ఇరిటేట్ చేస్తుండే. ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి కొంచెం స్టేబుల్గా ఉన్నాడు. కొంచెం ఇరిటేటింగ్ లేకుండా, కొంచెం ఏడవకుండా, కొంచెం అటు ఇటు చూడడం, ఒక 10 days నుంచి కొంచెం స్టేబుల్ ఉన్నాడు. మీరు మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు మిమ్మల్ని గుర్తుపడుతున్నాడా? మిమ్మల్ని కాంటాక్ట్ అవుతున్నాడా? ఏదన్నా చెప్తుంటే వింటున్నాడు కానీ ఏం రెస్పాండ్ అనేది ఏం లేదు. ఏంటి డాక్టర్స్ ఏం చెప్పారు? రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకొని వచ్చి ఏంటి ఇలాంటి ట్రీట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇంకా బ్రెయిన్ వైజ్ ట్రీట్మెంట్ అంతా చేసినాము. ఇంకా అతనికి చేసేదంటే ఓన్లీ రిహాబ్లో ఫిజియోథెరపీ అది ఒకటే ఇంకా ట్రీట్మెంటు. దాని నుంచి నరాలు అనేది కొంచెం బ్రెయిన్ వరకు వెళ్ళి ఏమైనా రెస్పాండ్ రావచ్చు. ఇంకా వేరే ట్రీట్మెంట్ అయితే ఏం లేదని చెప్పారు. ఈ ఇన్సిడెంట్ 2 రాష్ట్రాల్లో చాలా సంచలనమైంది. ఏకంగా మీరు అభిమానించే హీరోనే జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. కేసులు పెట్టారు. తర్వాత ఏకంగా ముఖ్యమంత్రి కూడా దీనిపైన స్పందించాల్సిన అవసరం వచ్చింది. ఎట్లా ఇన్ని రోజులు ట్రీట్మెంట్ ఎట్లా జరిగింది? ఆల్రెడీ ఎవరెవరు మీకు కొంతమంది దాతలు కూడా ఇచ్చారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెక్ ఇచ్చారని తెలుసు. ప్రభుత్వం నుంచి సహకారం అందిస్తారు. ఎట్లా అల్లు అర్జున్ సంబంధించిన టీము ఎంతవరకు మీకు సపోర్ట్ ఇస్తుంది? ఎట్లా జరుగుతుంది? అది ఏదైతే వాళ్ళు ప్రామిస్ చేశారో అది అన్నీ కూడా ఎఫ్డీస్ అనేది పిల్లల పేరు మీద చేసి దిల్ రాజు సమక్షంలో దిల్ రాజు గారు ఉండి వాళ్ళ చేతి మీదుగా నాకు హ్యాండ్ ఓవర్ చేశారు ఎఫ్డీస్ అని. దాని మీద మంత్లీ సోర్స్ వచ్చేటట్టు ప్లాన్ చేసి ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళలేని పరిస్థితి, బాబుని కంటిన్యూగా చూసుకోవాలి, ఆ ఇన్కమ్తో మీరు నడిపించగలిగే అని ఎఫ్డీ చేసి మంత్లీ ఇన్కమ్ చేశారు. సో ఇది ఈ శ్రీతేజ్ సంబంధించినటువంటి చెల్లెలు. నాన్న ఎంత అన్నయ్యని చూస్తున్నావా? డైలీ మాట్లాడుతున్నాడా నాన్న? అన్నయ్య నిన్ను గుర్తుపట్టాడా? ఆ రోజు నువ్వు ఉన్నావు కదా అక్కడ థియేటర్ దగ్గరికి వెళ్ళావు నాన్న? అవునా? అంటే ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అన్న? ఇప్పుడు 5 నెలల నుంచి అన్న హాస్పిటల్లో ఉన్నాడు కదా, ఇంటికి రాలేదు. నువ్వు కూడా వస్తున్నావు చూడడానికి? అన్నయ్య నీతో పాటు బాగా ఆడుకునేవాడు కదా, ఇప్పుడు బాగా హాస్పిటల్లోనే ఉండిపోయాడు కదా, ఏమనిపిస్తుంది అన్న చూసిన తర్వాత? ఎట్లా అన్నయ్య ఏమన్నా తింటున్నాడా నాన్న? చూస్తున్నా అన్నయ్యతో ఆడుకోవడానికి ప్రయత్నిస్తున్నావా? అవన్నీ నిన్ను చూస్తున్నాడా?
చూస్తున్నాడు. అవునా? చూసి నవ్వుతున్నాడు. ఎప్పుడన్నా నవ్వాడా నిన్ను చూసి? ఏం స్పందన లేదా నాన్న? ఓకే. డైలీ నువ్వు నాన్న ఇద్దరు వస్తారా? ఆ? వచ్చి అన్నయ్య దగ్గర ఉంటున్నావా? నీకేం స్కూల్ ఏం పోతుందన్నా? మొత్తం అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నావా? స్కూల్కి వెళ్ళట్లేదు, నాన్నకి సపోర్ట్గా ఉన్నావా? అవునా? ఓకే. నువ్వు అన్నయ్య వీళ్ళేనా వస్తున్నది ఇక్కడికి హాస్పిటల్కి? ఇట్లా డాక్టర్లు చెప్పారా ఇట్లా అన్నయ్యని ఇక్కడికి తీసుకొస్తే మంచిగా అయిపోతాడని చెప్పారా? ఎట్లా నీకు నమ్మకం ఉందా మంచిగా అన్నయ్య మళ్ళీ నీతో పాటు బాగా ఆడుకుంటాడు, లేసి వస్తాడు అనేది ఉందా? ఉందా? సో మళ్ళీ లేసి వచ్చిన తర్వాత అన్నయ్య నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్తావా? అవునా? మళ్ళీ ఓల్డ్ డేస్ అనేది వస్తాయి అనుకుంటున్నా? మళ్ళీ పాత రోజులు వస్తాయనన్నా మళ్ళీ? ఏంటండి ఏం చెప్తున్నారు? ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమయంలో ఎంతవరకు మెరుగయ్యే అవకాశం ఉందనేసి అన్నారు డాక్టర్స్? సో చాలా టైం పడుతుందండి. ప్రిడిక్షన్ థింగ్ ఏం లేదు ఇక్కడ. చాలా టైం పడుతుంది. అయినా ఇంజురీకి అలా ఉంది. సో ఇప్పటివరకు అయితే ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వచ్చాము. ఇలా కూడా కంటిన్యూ చేసుకుంటే మనకి రిజల్ట్స్ వస్తాయి. చైల్డ్ కాబట్టి మనకి గ్రోయింగ్ కెపాసిటీ ఉంటుంది వాళ్ళలో. ఆ గ్రోయింగ్ కెపాసిటీని యూజ్ చేసుకొని మనం ఇప్పుడు ముంగడికి వెళ్ళాలి. ఎందుకంటే జరిగిన సంఘటన ఎవరికైనా కూడా ఈవెన్ దో మన ఏజ్ ఉన్నవాడికి ఆ షాక్ అనేది నుంచి ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క తల్లి కోల్పోయారు, ఇక చాలా ప్రాబ్లమ్స్, ఒక పక్క ఈయన అన్నీ వదిలేసుకొని కొడుకు బాగు కోసమే ఎదురు చూస్తున్నాడు. ఎట్లా డాక్టర్స్ ఏం చెప్తున్నారు? ఎట్లా సస్టైన్ అయ్యారు ఎన్ని రోజులు? సస్టైన్ అవ్వాలన్న ఈ ఇన్సిడెంట్ని ఫేస్ చేసాము డే 1 నుంచి. సో ఇలానే కంటిన్యూ చేసుకుంటున్నాము. ఇప్పుడు మనం రిసీవ్ చేసుకొని దాన్ని రిజల్ట్స్ తెచ్చుకునేలా మనం ప్రయత్నించాలి. సో అదే ప్రయత్నం మీద ఎన్ని రోజులు నడుస్తుంది. సో ఒక రికవరీ అనేది ఉంది, ఒక లెవెల్ ఆఫ్ రికవరీ ఉంది. బట్ అది కాదు, ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంది. ఐడెంటిటీ చేయడం, ఐ కాంటాక్ట్ ఇవ్వడం, గుర్తుపట్టడం అలాంటివి ఏమైనా ఉండి కొంచెం తనంతట తాను ఏదైనా చేసుకుంటే మనకి కొంచెం రికవరీ అనేది ఉంటుంది. సో దానికోసమే మనం చూస్తున్నాం ఇప్పటివరకు. ఏంటి అల్లు అర్జున్ నుంచి ఎటువంటి సపోర్ట్ వచ్చింది? అట్లా టీం రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారా? వాళ్ళు మీరు కాంటాక్ట్లో ఉన్నారు? ఫుల్ టైం సపోర్ట్ ఉంది, 24/7 సపోర్ట్ ఉంది. వాళ్ళ నుంచి కానీ, మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, మీడియా నుంచి కానీ, పబ్లిక్ నుంచి కానీ, గవర్నమెంట్ నుంచి అందరి నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది. కాబట్టి ఈ 5 months మేము సస్టైన్ అయినాయి. ఈ 5 months ఈ సపోర్ట్స్ లేకుంటే మేము ఇంతవరకు సస్టైన్ అవ్వే వాళ్ళమే కాదు. ఇప్పటి వరకు కూడా మాకు సపోర్ట్ ఉంది కాబట్టి మేము ఇక్కడ వరకు వచ్చాము. మా బాబుని మేము చూసుకోగలుగుతున్నాం ఇప్పటి వరకు అయినా కూడా. అది మాత్రం అందరు ముగ్గురు చెప్తున్నాను. మా బాబుని మేము చూసుకున్నామంటే ఈ సపోర్ట్ వచ్చింది కాబట్టి మేము చూసుకున్నాం. లేదంటే ఎలా ఉంటుండో మాకు కూడా తెలియదు. అంటే ఓల్డ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించగల చేసేంత స్తోమత ఎక్విప్మెంట్ కూడా కిమ్స్లో ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్లకి వాళ్ళకి కూడా ఒక ఛాలెంజే కదా? ఎగ్జాక్ట్లీ, ఇట్స్ ఛాలెంజ్ ఫర్ దేర్ యాజ్ వెల్. ఎందుకంటే ఈ బ్రెయిన్ ఇంజురీ ఏదైతే అయిందో ఇలాంటి మేము కనుక్కున్నాం ఇక్కడ కానీ ఎక్కడ కానీ బ్రెయిన్ రిలేటెడ్ డాక్టర్స్ తోటి కూడా, న్యూరాలజిస్ట్స్ తోటి కూడా మేము రీచ్ అయ్యి పొజిషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసి కనుక్కున్నా కూడా మేము అదే రిజల్ట్స్. మనకి ఇది ఏదైతే అయ్యిందో దానికి లాంగ్ టర్మ్లో మనకు ఉంటుంది. అది కూడా చెప్పలేము, ఎవరు ప్రిడిక్ట్ చేసి చెప్పలేరు దాని మీద. బట్ మనం చూస్తుండాలి రిజల్ట్స్. ముందు మనం చేసే ప్రయత్నాలు అనేది చేసుకుంటూ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సింది. ఈ రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకురావడం వల్ల ఎట్లా ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఆ స్పందనలు అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయనేది డాక్టర్లు క్లియర్గా చెప్పారు అప్పుడు ఏమన్నా? ఉండొచ్చు, ఎందుకంటే మన బాడీలో ఏదైనా బ్రెయిన్ సిగ్నల్ నుంచే ఆపరేట్ అవుతుంది. ఇది రిటర్న్ ప్రొసీజర్ అనమాట. అన్ని బాడీలో అన్ని పార్ట్స్ ఎలా అయితే సిగ్నల్స్ మీద వర్క్ అవుతాయో అదే సిగ్నల్స్ త్రూ అదర్ సెన్సెస్ త్రూగా ఫిజియోథెరపీ కానీ, స్పీచ్ కానీ, స్వాలో థెరపీ కానీ, ఈ స్టిమ్యులేషన్స్ కానీ, దానివల్ల రిటర్న్ సిగ్నల్స్ ఇస్తాం బ్రెయిన్కి. ఆ సిగ్నల్స్ రిలేటెడే ఇది మన రీహాబిలిటేషన్ అంటారనమాట. సో అలా చేయడం వల్లనే మనకి ఏదైనా రిజల్ట్ ఉండొచ్చు అన్న ప్రొసీజరే రీహాబిలిటేషన్. ఎన్ని రోజుల వరకు రీహాబిలిటేషన్ సెంటర్ వరకు తీసుకెళ్ళమన్నా? తర్వాత ఏంటి ఇది అయిపోయిన తర్వాత ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికైనా లేకపోతే మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తారు? హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ కానీ, మళ్ళీ ఏదన్నా మనకి డిస్క్రిపెన్సీస్ ఏదైనా వస్తే మళ్ళీ అప్పుడు దాన్ని ట్రీట్ చేయడానికి తీసుకెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనం ఒక స్టెప్ ఫార్వర్డ్ వచ్చాం, ఆ స్టెప్ నుంచి మనం ఇంకా ముందుకెళ్ళాలనే కోరుకోవాలి. సో అలానే వెళ్తుందని అనుకుంటున్నాము. ఒక 15 days to 1 month వరకు ఇక్కడ చూసి అందులో రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, డెవలప్మెంట్ ఎలా ఉందని చూసి దాన్ని బట్టి నెక్స్ట్ స్టెప్ అనేది డాక్టర్స్ని కన్సల్ట్ చేసి తీసుకుంటాం. ఇప్పుడు వరకు అయితే ఎటువంటి ఐ కాంటాక్ట్ ఉంది కానీ ఎటువంటి స్పందన అయితే లేదా? ఇప్పుడు కాంటాక్ట్ లేదు, ఎటువంటి స్పందన లేదు, ఏం లేదు, గుర్తుపట్టడం ఏం లేదు. బట్ మన సైడ్ నుంచి కంటిన్యూగా ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎట్లా ఫుడ్ అంతా లిక్విడేనా? లేదు, సెమీ సాలిడ్స్ గ్యాస్ట్రోస్టమీ చేశారు కదా, ఆ గ్యాస్ట్రోస్టమీ నుంచి సెమీ సాలిడ్స్ సపోర్టెడ్ విత్ లిక్విడ్స్ యాజ్ వెల్. సో దాదాపు 5 నెలల పాటు కూడా కిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు కాబట్టి ఈ రిహాబిలిటేషన్ సెంటర్కి తీసుకొని వస్తే ఖచ్చితంగా ఈ ఫిజియోథెరపీ కానీ ఇవన్నీ కూడా చేయడం వల్ల
ఖచ్చితంగా స్పందనలు అనేది వస్తాయి, ఐ కాంటాక్ట్ వస్తుందన్న ఆశతో కూడా మేము ఇక్కడ తీసుకొచ్చాం. ఒకవేళ ఫర్దర్గా కూడా ముందుకు వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా ఈ ఎన్ని రోజులైతే ఈ అడ్మిట్ చేస్తారో రీహాబిలిటేషన్ సెంటర్లో ఇక్కడ వచ్చే రిజల్ట్ని బట్టి మేము ఫర్దర్గా స్టెప్ వేయబోతున్నామనేసి కూడా ఈ శ్రీతేజ్ సంబంధించిన ఫాదర్ అయితే చెప్తున్నారు. చూడాలి, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చాలా సంచలనం సృష్టించింది ఈ కేసు శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ఎంతమంది వాకౌట్ చేశారు. సో నైటు డిశ్చార్జ్ అయ్యారంటే ఆయనకి మంచి పూర్తి ఆరోగ్యవంతులై డిశ్చార్జ్ అయ్యారనుకున్నారు. కాకపోతే ఎటువంటి స్పందన లేదైతే బాడీలో కూడా. కాకపోతే వీళ్ళందరూ కూడా మొత్తం డాక్టర్ కూడా ఒక ఛాలెంజింగ్ ఉంది కాబట్టి ఈ యొక్క శ్రీతేజ్ ఆరోగ్యము ఒక్కొక్క స్టెప్ బై వాళ్ళు ట్రీట్మెంట్ అయితే చేస్తున్నారు. సో చూడాలి, ఈ 1 month తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి ఎంతవరకు మెరుగుపడుతుందని కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది.